హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో నేను రాజమండ్రి లాలా చెరువులో ఉన్న గ్లో గార్డెన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ గార్డెన్ అయితే నాకైతే చూడడానికి చాలా కొత్తగా అనిపించింది. అందులో మన పిల్లల్ని తీసుకువెళ్తే అక్కడ మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్, అంటే పిల్లలు కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. ఈ ఐడియాకి అయితే మనం చాలా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మన సైడ్ ఇలా గ్లో గార్డెన్ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇంకా అందులోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇందులో చాలా చాలా అంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇది యాక్చువల్గా గ్లో గార్డెన్ అనేకంటే గ్లో జంగిల్ అంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మనకి జంగిల్లో ఉండే ప్రతి ఒక్క జంతువు అలాగే పక్షులు కూడా ఇక్కడ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ పెద్దవాళ్ళ కంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది యాక్చువల్గా పిల్లల కోసమే డిజైన్ చేసింది కాబట్టి పిల్లల్ని మీరు ఒకవేళ అందుబాటులో ఉంటే కనుక ఒకసారి ఇక్కడికైతే తీసుకెళ్ళండి. ఇక్కడైతే ఇంకా ప్రతిదీ కూడా చాలా బాగా, అంటే మనం ఇంకా చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా సరే రంగురంగులు బొమ్మలు చూస్తారు పిల్లలు, కానీ ఇక్కడ లైటింగ్ మొత్తం అంతా కూడా లైటింగ్తోనే ఫుల్. ఇంకా ప్రతి జంతువు అలాగే పక్షులు, మొక్కలు, చెట్లు అన్నీ కూడా లైటింగ్ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ ట్రీస్ అయితే ఎంత బాగున్నాయంటే మనకి ఇంకా వీడియోలో కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు. ఫుల్ లైటింగ్ ఎంత అంటే ఒక్కొక్క లీఫ్ లాగా అక్కడ అనిపించింది. ఆ లీఫ్ ప్రతిదీ కూడా పింక్ కలర్ లైటింగ్లో అలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇంక ఈ బర్డ్స్ కూడా అక్కడైతే చూడడానికి చాలా బాగున్నాయి. మనకి వీడియోలో ఇక్కడ లైటింగ్ ఫోకస్ ఎక్కువైపోయి అంత క్లారిటీగా పడలేదు. ఇక్కడ ఇంకా ఒక బియ్యను కూడా పెట్టారు, పాండాని కూడా పెట్టారు, అది బ్యాంబోస్ దగ్గర. ఇంక ఇక్కడైతే రోజెస్ అనమాట, అన్ని లైటింగ్ రోజెస్. మనమైతే కడియం వెళ్తే రోజెస్ గార్డెన్స్ చూస్తాం, ఇక్కడైతే లైటింగ్ రోజెస్ అన్నీ చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఎలిఫెంట్స్ చాలా బాగుంది. ఈ ఎలిఫెంట్స్ అయితే గోల్డ్ కలర్లో ఉన్నాయి, అవి కూడా గోల్డ్ కలర్ ఫుల్ లైటింగ్, గోల్డెన్ ఎలిఫెంట్స్ లా కనిపించినాయి. ఇంకా ఈ డీర్స్ అయితే రామాయణంలో బంగారు లేడు ఉంటుంది కదా, ఒకవేళ అవి నిజంగా ఉంటే ఇలాగే ఉంటాయేమో అలా అనిపించింది. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా లోపల అయితే ఒక వాల్కి గ్లో గార్డెన్ అని చెప్పి లెటర్స్ ఫుల్ లైటింగ్తో అలాగా పెట్టారు. ఇంక తర్వాత ఏమో దాని ముందు వచ్చి పియానో మ్యూజిక్, మనం అక్కడ స్టెప్స్ వేస్తుంటే మ్యూజిక్ ప్లే అయినట్టు అది కూడా సెన్సార్ది ఒకటి పెట్టారు, అది కూడా బాగుంది. ఇంకా ఈ లోపల కూడా మొత్తం బాతులు, ఇంకా చిన్న చిన్న ర్యాబిట్స్ అలా అన్ని గార్డెన్లో పెట్టారు. అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి, చాలా అట్రాక్ట్గా ఉన్నాయి. ఇంకా ఈ రైలింగ్ చుట్టూ కూడా సిట్టింగ్ సీట్స్ అనేవి బీన్ బ్యాగ్స్ టైప్ పెట్టారు, వాటికి కూడా ఫుల్ లైటింగ్. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా కోకోనట్ ట్రీస్, ఇవి కూడా ఫుల్ లైటింగ్, చాలా బాగుంది అసలు చూడడానికి. ఇక్కడ స్టెప్స్ వేస్తుంటే కలర్ చేంజ్ అవుతుంది, మనం స్టెప్ వేసిన తర్వాత వేరే కలర్కి వెళ్తాయి అన్నమాట సర్కిల్స్ అన్నీ కూడా. వీటన్నిటికి కూడా పవర్ సప్లై ఉంటుంది కాబట్టి అసలు టచ్ చేయకూడదని చెప్పి బోర్డ్స్ ఎక్కడికక్కడ ఇలా పెట్టేశారు. కాబట్టి మనం కూడా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు టచ్ చేయకుండా మనమైతే దగ్గరుండి చూసుకోవాలి. ఇంకా ఈ బోర్డు అయితే మనం చిన్నప్పుడు తొక్కుడు పిల్ల ఆడేవాళ్ళం కదా, అలా అనిపించింది ఈ బోర్డు. ఇది మనం అడుగులు వేస్తుంటే లైటింగ్ ఇలా వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా పిల్లలందరూ వచ్చి అక్కడ ఎగురుతూనే ఉన్నారు.
పిల్లలందరూ కూడా గ్లో గార్డెన్ లెటర్స్ దగ్గర ఒక్కొక్కరు ఒక లెటర్ని పట్టుకొని వేలాడుతున్నారు. టచ్ చేద్దన్నారని చెప్పి నేను ఇంక దిగిపోమంటున్నాను. దూరం నుంచే ఫోటో తీసాం. ఇంకెక్కడైతే సర్కిల్లో అందరూ వెళ్తున్నారు కదా అని మనం ఏం తక్కువ తిన్నామా, మనం కూడా వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి కలర్స్ చేంజ్ అవుతున్నాయి లేదని చెప్పి ట్రై చేశాను. కానీ ఒక 3 అవ్వలేదు, తర్వాత అన్ని కలర్ చేంజ్ అయినాయి. బాగుంది ఇది కూడా. నేను చెప్పాను కదా గ్లో గార్డెన్ ఫ్రంట్ ఇలాగ పియానో లాగా ఫ్లోర్ పెట్టారు. దాన్ని స్టెప్స్ వేస్తుంటే సెన్సార్కి మ్యూజిక్ ప్లే అయ్యేటట్టు. ఇది కూడా పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాగుంది ఇక్కడ కూడా. చూసారు కదా పిల్లలు నడుస్తుంటే మ్యూజిక్ ప్లే అవుతుంది. బాగుంది అది కూడా. ఇంకా గ్లో గార్డెన్ అంతా కూడా నేను ఒకసారి మొత్తం వీడియో తీస్తున్నాను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీరు కూడా చూసేయండి. ఇంకా పిల్లలందరూ ఆడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులం కూర్చొని చూస్తున్నాం వాళ్ళ ఆటని. ఇంకా ఫైనల్గా నాకు ఈ గార్డెన్లో బాగా నచ్చిన ప్లేస్ అంటే ఇదే. అంటే కింద గ్రాస్ అందరికి కూడా గోల్డెన్ కలర్ లైట్లు పెట్టారు కదా, గ్లో గార్డెన్ కదా, దీనికి గోల్డెన్ గార్డెన్ అని పేరు పెట్టాల్సింది. చాలా కూడా అలాగే అనిపించింది. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.